హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎన్బి హిడెన్ టాలెంట్స్. ఈ వీడియోలో మన దగ్గర ఉండే ఓల్డ్ పాట్స్ అలాగే వేస్ట్ మెటీరియల్ని యూస్ చేసి ప్లాంట్ డెకరేషన్ సంక్రాంతి థీమ్లో ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇది ఓల్డ్ బ్రూమ్, దీనిపైన ప్లాస్టిక్ తొడుగు అనేది ఉంటుంది కదండి, దాన్ని నాకు కావాల్సిన సైజులో కట్ చేసి రెడీగా ఉంచుకున్నానండి. ఇవి వచ్చేసి ప్లాంట్ పాట్స్. ఈ రెండింటిని జాయింట్ చేస్తూ, అంటే ఈ ప్లాంట్స్ కదలకుండా ఒకటే లెంత్లో ఉండేలాగా దీన్ని మధ్యలో స్టిక్ చేశాను గ్లూ గన్ హెల్ప్తో. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల మనం పార్ట్ అనేవి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మార్చినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, అలాగే మన డెకరేషన్ కూడా యూజ్ అవుతుంది. ఈ పాట్లో ఫుల్గా సాయిల్ అనేది ఫిల్ చేశాను. ఇవి వచ్చేసి వైర్ హ్యాంగర్స్ అండి. హ్యాంగర్స్ని స్ట్రైట్గా చేసి ఇలా దాన్ని ఆర్చ్ లాగా పెట్టాను. దీనికోసం నేను 2 వైర్ హ్యాంగర్స్ని తీసుకున్నాను. ఈ వైర్ హ్యాంగర్స్ ఈజీగా బెండ్ అవుతాయండి. మనం ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో వీటిని బెండ్ చేసుకోవచ్చు. ఇలా 2 హ్యాంగర్స్, వైర్ హ్యాంగర్స్ ఈక్వల్గా ఉండేటట్లు వీటిని బెండ్ చేసుకున్నాను. ఈ జేడ్ ప్లాంట్ని తీసుకుని ప్లాంటేషన్ అనేది చేశానండి. ఇటు సైడు రైట్ సైడ్ పాట్లో ఒకటి, లెఫ్ట్ సైడ్ పాట్లో కూడా పెట్టాను. ఇవి పెరుగుతున్న కొద్దీ వాటికున్న ఎక్స్ట్రా స్టెమ్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఒక ఆర్చ్ షేప్ వచ్చేలాగా మనం దీన్ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. నేను తీసుకున్న ఇవైతే మాత్రం స్టెమ్సేనండి, మదర్ ప్లాంట్ నుంచి కట్ చేసినవి. దీనికి వేర్లు అనేవి లేవు, కానీ ఇవి కొమ్మలు కూడా మనం ఇలా పాతినట్లయితే అవి కొత్త ప్లాంట్గా వస్తాయి. దానివల్ల నో ప్రాబ్లం అండి. ఇలా షేప్ రావడం కోసం దీన్ని జూట్ హెల్ప్తో మనం తీసుకున్న ఈ వైర్ హ్యాంగర్స్కి నేను కట్టేశాను. దానివల్ల ఏంటంటే పడిపోకుండా ఉంటుంది, ప్లాంట్ సపోర్ట్ ఇస్తుంది. ఈ ప్లాంట్స్ ఎదిగి మనకు కావాల్సిన ఈ ఆర్చ్ షేప్ అనేది రావడానికి మాత్రం టైం అయితే పడుతుందండి. ఈ పాట్లో అయితే ఎక్స్ట్రా కొమ్మల్ని అయితే యాడ్ చేశాను, కాస్త గుబురుగా కనిపించడం కోసం. ఇదైతే ఫైనల్ లుక్ అండి. దీన్ని మన ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టుగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి థీమ్లో కోడి పుంజులు, యానిమల్స్, అలాగే కైట్లు యూజ్ చేసి చిన్నగా డెకరేషన్ అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు.